గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్రూవ్లోకి నెట్టిందని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కక్ష సాధించేందుకు ప్రతిపక్షాలు కుట్రపడుతున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటున్న ఎమ్మెల్యే మల్రెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే ఇక్కడ 6 గ్యారంటీలో 2 అమలు పరుస్తున్నారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచిత మహిళలకు సంబంధించిన బస్సు ప్రయాణం లాంచ్ అయింది. ఎట్లా ఉండబోతుంది పాలన కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. ఏ హామీ ఇస్తుందో అది అమలు చేసి తీరుతాము. మేము 6 గ్యారంటీలు ఈరోజు ఇచ్చినాము. 6 గ్యారంటీలు అమలు చేసే దాంట్లో ఎక్కడ వెనకపోము. మొట్టమొదటి రోజు నాడే మేము 2 గ్యారంటీలు ఈరోజు ఆర్టీసీ ఉచిత బస్సు కానీ, ఉచిత ప్రయాణం మహిళలకు కానీ, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు నుంచి మొదలుపెట్టినాం. మిగతావి కూడా 100 రోజుల్లో అన్ని మొదలవుతాయి, ముందుకెళ్తాయి. మేము ఇచ్చిన మాట తప్పకుండా పేద ప్రజలకు ఏం మా మాట ఇచ్చినామో అది చేస్తాం. తెలంగాణ ఇచ్చిందే తెలంగాణ సంపదను పేద ప్రజలకు ఇవ్వాలని. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు అధోగతి పాలు చేసి అప్పులు చేసినా మేము అవన్నిటిని అధిగమించి మేము ఇవ్వాలనుకున్నటువంటి 6 పథకాలు వెంటనే ఇస్తాం. అదేవిధంగా ఇంకా అవి కాకుండా మాకు చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు ఉన్నాయి, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 6 పథకాలు ఒకటే కాదు. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడుతుంది. అంటే ఇప్పటికే వస్తే గతంలో డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాసేపటి క్రితమే హరీష్ రావుకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ చెప్పినట్టుగా కూడా ఈ రోజు రైతు బంధు వేస్తున్నారు, వేయలేదు. మాట ఉన్నారు కదా, ఎందుకు బాకీ పెట్టిండ్రు? ఎన్నికల కోసమేమో వేస్తామంటారు. ఈ నిన్నటి దాకా వాళ్ళే కదా ఉన్నది. చెప్పడం చాలా ఈజీ, చెయ్యడం వాళ్ళంత ఈజీ కాదు. వాళ్ళు చెప్పింది చెయ్యలేదు, మేము చెప్పింది చేసి చూపిస్తున్నాం. రేపు 15,000 ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతాం. ఆయన ఏదో ఈరోజు ఇంకా సిగ్గుండాలి మాట్లాడడానికి. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఇది మేము తప్పకుండా రేపు ప్రభుత్వంలో అమలు చేసేటువంటి బాధ్యత మా మీద ఉంది, చేస్తాం. ప్రోటెన్ స్పీకర్ పైన బీజేపీ నిరసన తెలుపుతున్నది. కాంగ్రెస్ అయితే అక్బరుద్దీన్కి సంబంధించి ప్రోటెన్ స్పీకర్ అని నియమిస్తూ ఈరోజు బైకాట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు? ఇప్పుడు మతతత్వ పార్టీల మీద మేము మాట్లాడం. వాళ్ళు కానీ వీళ్ళు కానీ మతం మీదనే ఎన్నికలకు పోతారు. కానీ ఆయన ఒక సీనియర్ లెజిస్లేటర్ అని ఆయనను పెట్టి చేయించారు తప్ప ఆయన మాకేమో మేము మతాలను కులాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 6 గ్యారంటీలు కాదు, ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని సంక్షోభం వైపు ఏదైతే నెట్టే విధంగా కూడా గత బీఆర్ఎస్ పాలన జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా అన్ని వర్గాలకు కావచ్చు, అన్నిటిలో సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, 6 గ్యారంటీలను అమలుపరుస్తాం, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్స్తామని మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో కలిసి హరీష్ అమ్మాను, హైదరాబాద్.